ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. ఏమైనా చేస్తాను. ఐశ్వర్య ఆగు. వీళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. వాళ్ళు లేని వాళ్లే అయినా దొంగ బుద్ధి ఉన్నవాళ్లు కాదు. ఆ బుద్ధి ఉన్నవాళ్లే అయితే ఆ రోజు బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు కొట్టేసుండేవాళ్ళు. అన్ని లక్షలున్న బ్రీఫ్ కేస్ని నాకు భద్రంగా అప్పగించారు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు అర్థం కావట్లేదా? మామయ్య అది కాదు. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. సారీ బావగారు, మమ్మల్ని క్షమించండి. మా కోడలు తొందరపడి మీ కోడల్ని అన్ని మాటలంది. తన తరఫున నేను క్షమాపణలు చెప్తున్నాను. క్షమించండి. అయ్యో, మీరు క్షమాపణలు చెప్పటం ఏంటండి? పేదవాళ్ళం, మాటలు పడ్డం అలవాటు పడిన వాళ్ళం. పర్వాలేదులేండి. అయ్యో బావగారు, మీరు మంచి మనుషులే, కానీ అలా తొందరపడింది కదా. దయచేసి ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. అయ్యో అయ్యో, వద్దండి. మీరు క్షమాపణలు చెప్పటం ఏంటండి? చెప్పొద్దు, మీరు చెప్పొద్దు. అమ్మా శ్యామ, నీకు మంచి చేయడం కోసమే ఆ కన్నయ్య నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశాడు. ఆ మంచి జరిగే లోపల నీకు చాలా ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కన్నయ్యని తలుచుకుంటూ ధైర్యంగా ఎదుర్కొమ్మా. అలాగే నాన్న. శ్యామ, 3 ముళ్ళు పడ్డంతోనే పెళ్లి అయిపోదు. కన్నవాళ్లుగా ఆ తరువాత చాలా ముచ్చట్లు జరపాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ మాకు అదృష్టం లేదు. అయినా పర్వాలేదమ్మా, జరగాల్సినవన్నీ యథావిధిగా జరిగి నువ్వు అల్లుడు గారు సంతోషంగా ఉంటే చాలు. ఉంటారు, సంతోషంగా ఉంటారు. వీళ్ళ బాలకం చూస్తుంటే రేపో మాపో శ్యామాని కూడా పుట్టింటికి తరిమేసేలా ఉన్నారు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగి నిన్ను తరివేస్తే పుట్టింటికి మాత్రం రాకు తల్లి. ఊళ్ళో మా పరువు పోతుంది. శోభ, ఏంటా మాటలు? ఉన్న మాటే అన్నాను. ఆ కన్నయ్య దయ వల్ల అలాంటిదేమీ జరగదులేమ్మా. దాని గురించి నువ్వేమీ భయపడకు. శ్యామ, వస్తామమ్మా. వస్తాను తల్లి, జాగ్రత్త. పిన్ని గారు, ఆగండి పిన్ని గారు. ఎక్కడికి పిన్ని గారు వెళ్తున్నారు? మా ఇంటికమ్మా. అదేంటి పిన్ని గారు, మీరు వెళ్ళిపోతే ఎలా?
ఉండి మేమేం చెయ్యాలట? కుక్కని గొలుసు కట్టేసినట్టుగా శ్యామని తాడుతో కట్టి పడేశారు. ఒక మూలన పడేసి వేళకంత ముద్దు పడేస్తూ ఉంటారు. హ, అది చూడ్డానికి మేముండాలా ఇక్కడ? మీరు పొరపాటు పడుతున్నారండి. ఇక్కడ శ్యామకి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ఏం గౌరవమో ఏంటోనమ్మా. ఇంతకు ముందే మీ తోటికోడలు మమ్మల్ని దొంగల్ని చేసి నోటికొచ్చినట్టు మాట్లాడింది. అలాంటిది నా కూతురు ఇక్కడ సంతోషంగా ఎలా ఉంటుందో నాకు అర్థం కావటం లేదమ్మా. మీ బాధ నేను అర్థం చేసుకోగలను పిన్ని గారు. శ్యామ విషయంలో మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఈ ఇంటి కోడలిగా శ్యామకు మేమెంత విలువిస్తున్నామో కళ్ళారా చూదురుగని నాతో రండి. మీరు కూడా రండి. పదండి పిన్ని గారు, రండి. మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ తిను మమ్మీ. ఈ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ తిని నువ్వు తినకుండా ఉంటే బాగోదు మమ్మీ. ఎవరికి బాగోదంట? అందరూ బాగానే తింటున్నారు కదా, ఇంకెవరికి బాగోదు? నాకు బాగోదు మమ్మీ. నువ్వు ఇలా తినకుండా ఉంటే నాకు బాగోదు. అవును, నాకు బాగుండేవి నువ్వు చాలా చేస్తున్నావు కదా. పున్నమి చంద్రుడి లాంటి నువ్వు ఆ అమావాస్యని పెళ్లి చేసుకోవడం నాకు బాగోలేదు. అయినా చేసుకున్నావుగా. ఆ అమావాస్యని అందరికీ పరిచయం చేయడం కోసం ఇలా రిసెప్షన్ పెట్టడం నాకు బాగోలేదు. అయినా పెట్టావు కదా. మమ్మీ, జరిగిందేది నేను వాంటెడ్లీ చేసింది కాదు. నిన్ను బాధ పెట్టడం కోసం నేనేది వాంటెడ్లీ చేయనని నీకు తెలీదా మమ్మీ? కానీ నువ్వు చేసిన దానివల్ల నాకు బాధ కలుగుతుంది కదా. శ్యామని నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నాకు బాధ కలిగింది. రిసెప్షన్ పెట్టినందుకు నాకు బాధ కలిగింది. రిసెప్షన్ లో శ్యామని అందరూ పొగుడుతున్నందుకు నాకు చాలా చాలా బాధ కలిగింది. బాధని ఎలాగోలాగా ఓర్చుకోవాలి, కానీ ఇలా అన్నం తినకుండా కడుపు మార్చుకోకూడదు కదా మమ్మీ. నీ పెళ్ళాన్ని అందరూ పొగుడుతుంటే ఆ పొగడ్తలకి నా కడుపు నిండిపోయింది. నేనేమీ కడుపు మార్చుకోవడం లేదు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, చెప్పేది విను, కొంచెమైనా తిను. అఖిల్, అత్తయ్య గారి భోజనం సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. అఖిల్, వెళ్ళు అఖిల్, నేను తినిపిస్తాను కదా, వెళ్ళు. ఇటువు. వెళ్ళు. అత్తయ్య, తినండి. వద్దు, నువ్వేమీ నాకు తినిపించాల్సిన అవసరం లేదు. వచ్చిన గెస్ట్లకి తినిపించు. సంతోషంగా సంబరాలు చేసుకున్నారు కదా, తినిపించు వెళ్ళి. వాళ్ళందరూ తిన్నారత్తయ్య. ఉన్నారా? ఇంకా సంబరాలు చేసుకుందామని ఉన్నారా? అందరూ వెళ్ళిపోయారు. కానీ ఉండకూడని వాళ్ళు మాత్రం
ఉండిపోయారు. ఎవరు వాళ్ళు? ఇంకెవరత్తయ్య, ఆ శ్యామ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు వెళ్ళడానికే రెడీ అయ్యారు. వైదేహి అక్కే వాళ్ళని ఆపింది. ఎందుకంట? ఏమో, శ్యామ వాళ్ళ అమ్మని వదిన్ని తనతో తీసుకెళ్ళింది. ఎక్కడికి తీసుకువెళ్ళింది? ఏమో, వాళ్ళని గమనిస్తూ ఉండమని గురువమ్మ వాళ్ళకి చెప్పానులే అత్తయ్య. కొత్త కోడలు వచ్చాక ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు మీకు చెప్పటం మీ కోడలుగా నా బాధ్యత కదా. అలా చూస్తారేంటత్తయ్య? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఎప్పుడు మీ వైపే నిలబడతాను. సర్లే, ఇంతకీ వైదేహి వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళింది? రండి. అత్తయ్య, ఈవిడెక్కడికి తీసుకెళ్తోంది? పద. శ్యామాకి ఈ ఇంటి కోడలికి దక్కే గౌరవం దక్కుతుందని చెప్తే మీకు నమ్మకం కుదరటం లేదు. శ్యామ భవిష్యత్ ఎలా ఉంటుందో అని భయపడిపోతున్నారు. మీ భయం పోవడానికి, మీకు నమ్మకం కుదరడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. రండి. అయ్యో బాబోయ్, సినిమాలో చూపించిన శోభనం గదిలా ఉంది. ఆహా, గదంతా గుమగుమలాడిపోతుంది. ఇదంతా మా శ్యామ కోసమే? కాదు, ఇదంతా మీ శ్యామ కోసం కాదు, మా తోడికోడలు శ్యామ కోసం. పిన్ని గారు, ఇక నుంచి శ్యామ మీ అమ్మాయి కాదు, మా ఇంటి కోడలు. ఇప్పుడు శ్యామ భవిష్యత్తు గురించి భయం పోయిందా మీకు? శ్యామ ఇంటి కోడలేనన్న నమ్మకం కుదిరిందా మీకు? పోయిందమ్మా, భయం పోయింది, నమ్మకం కుదిరింది. నిత్యం తను పూజించే కన్నయ్య శ్యామని కరుణించాడు. ఇంత మంచి మనుషులు ఉన్న ఇంటికి శ్యామని కోడలుగా పంపించాడు. అంతేకాదు, ఇంత గొప్పగా శోభనం గది ఏర్పాట్లు కూడా చేయించాడు. ఇప్పుడు చెప్పండి పిన్ని గారు, ఈ ముచ్చట కాకుండా మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారా? మీరు దగ్గరుండి శ్యామాని రెడీ చేయరా చెప్పండి. చేస్తానమ్మా, తప్పకుండా నా చేతులతో నేనే రెడీ చేస్తాను.
అయితే ఆలస్యం ఎందుకు? పదండి, శ్యామ రూమ్ చూపిస్తాను. జరిగింది అసలు పెళ్ళే కాదనుకుంటే దీని మొహానికి శోభను ఒకటి. శ్యామా, నిన్నే ఇంట్లోంచి పంపడం కోసమే నేనున్నానే. అలాంటిది నీకు ఇంతటి అదృష్టం పడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ శోభనం జరగనివ్వను. శోభనమా? అవునమ్మా, అవునమ్మా, అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. వద్దమ్మా, అలాంటిదేం వద్దు. అత్తయ్య గారు నా మీద అంత కోపంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అలాంటిదేం వద్దమ్మా. తప్పమ్మా, పెద్దలు నిర్ణయించిందేదీ వద్దు అనకూడదు. మీ మామగారు అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించటం ఈ ఇంటి కోడలుగా నీ బాధ్యత. బాగా చెప్పారు పిన్ని గారు. మామయ్య గారి మాటకి ఇంట్లో ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు. ఇవిగో కొత్త కోడలికి అలంకరించాల్సిన చీర, నగలు. తొందరగా రెడీ చేయండి పిన్ని గారు. అలాగేనమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని నగలో ఎన్ని నగలో! హ, ఒక్కొక్కటి దిట్టంగా ఉన్నాయి. పెట్టమంటావా? అన్ని నగలా? వద్దు తినా. కావాల్సినవి నువ్వు పెట్టుకో, వద్దు అనుకున్నవి ఇటు పడే. తప్పు శోభ, తప్పు. ఆ నగలు శ్యామ కోసం, నీ కోసం, నా కోసం కాదు. మీకు నాకు నగలెందుకులేండి? మీకు సన్నాయి, నాకు డోలు ఉన్నాయి కదా. అంతకన్నా పెద్ద నగలు ఏం కావాలి మనకి? దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు. శ్యామ చూడండి, పేద కొంపలో పుట్టినా ఇంత గొప్ప ఇంటికి కోడలైంది. నేను ఉన్నాను ఎందుకు? పుట్టడం పేద కొంపలోనే, కోడలైంది కూడా పేద కొంపలోనే. శోభా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయినా ఆడపిల్ల పుట్టినప్పుడే ఆ పిల్ల మెట్టినిల్లు ఏది అనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడట. అలా శ్యామ మెట్టినిల్లు ఇది అని ఆ దేవుడే నిర్ణయించాడు. ఈ ఇంటికి కోడలైపోయింది.